గౌరవ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అతన్ని ఎండ నిలబెట్టి ప్రసంగం చేయమని ఇచ్చిరట. అయితే ఆ ఎండ తాకిడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అందం ఎక్కడ కమిలిపోతుందనే బాధతోటి పేపర్ సగం కూడా చదవకుండా రేవంత్ రెడ్డి గారు ఆ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన టైం ఇది. అంతో కొంత ఆ టైంకే గొప్పగా చెప్పుకోవాల్సిన టైం అది. ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం శాతన కాదు, తెలంగాణ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడం అసలే శాతన కాదు, ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దామనే దానిపైన డిస్కషన్ అసలే ఉండదు. అట్లీస్ట్ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున నిలబడి తెలంగాణ ప్రాంతం గురించి, కేసీఆర్ ఉద్యమాల గురించి, ఆ శ్రీకాంతాచారి యొక్క ఉద్యమాల గురించి, బెల్లి లలిత ఉద్యమాల గురించి, గద్దర్ల ఉద్యమాల గురించి, తెలంగాణలో కొనసాగుతూ ఉన్న ప్రాణ త్యాగాలు చేసిన ఎందరో మంది ఉద్యమకారుల గురించి, కేసులు వేయించుకొని లాఠీ దెబ్బలు తిన్న ఈ ఉద్యమకారుల గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎండ కొడుతుందట. అంటే చుట్టూ ఏసీలు అమరిస్తే బాగుండు రేవంత్ రెడ్డి గారికి చల్లటి గాలి ఇవ్వడానికి. అయితే ఈ కథ బాగా పెను దుమారం రేపుతూ ఉంది కొన్ని సోషల్ మీడియాలలో. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంది అనుకునే తీరులా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరే చూడండి ఆ కథ ఏందో. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్ లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు చివరగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో సభ పెట్టిర్రు. సభ పెడితే ఆ సభ రోజున ఎండ కొడుతున్నా కూడా ధారాళంగా ప్రసంగించి కేసీఆర్ని అనరాని మాటలని, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాని తిట్లు తిట్టి తెలంగాణ ప్రజల్ని అవమానించేటట్టు మాట్లాడి ఆయన ఆ రోజు కూసిన కూతలు అంతా ఇంత కాదు. అప్పుడు ఆయనకు ఎండ ఏర్పడలే, ఎండగాలి తగలలే. కానీ నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ గురించి గొప్పగా ఎక్కడ మాట్లాడడం అవుతుందేమోనని రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని మధ్యలోనే వదిలేసి ఏమైనా ఉంటే మిగతా పేజీలో ఉన్నాయి చదువుకోర్రు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా టెలికాస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా అది చూపాలని చెప్పేసి ఈయన కొత్త కోరిక కోరుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లుంది అంటే కథ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం టైంపాస్ల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అనేది ఇక్కడే మనకి క్లారిటీకి అర్థమవుతా ఉంది. మరి ఇట్లాంటి వాడు దేనికోసం తెలంగాణ గురించి మాట్లాడినోడు ఎండ కొడుతుందని వెళ్ళిపోతాడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎండ కొడుతుందని వెళ్ళిపోతాడా? సరే ఎండ కొడుతుంది అనుకో, ముందు ప్రజలు ఉన్నారనుకో, వాళ్ళకి టెంట్ వేయడానికి నీ దగ్గర డబ్బులు లేవా? అంటే మీరు మీటింగ్లు పెట్టుకునేటప్పుడే పెద్ద పెద్ద కూలర్లు, మీ పెద్ద పెద్ద పాండాలు, టెంట్లు అవన్నీ అరేంజ్ చేసి పెడతారు. కానీ ప్రజలు వచ్చేసరికి మాత్రం వాళ్ళని ఎండలో కూర్చోబెట్టాలి, మనం మంచి పూల సందర్లలో మంచిగా ఊక్కుంటుండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను అట్లా మాట్లాడిండో లేదో చెమటలు కక్కి పారిపోతా ఉన్నాడు. గిట్లాంటాడు మన ముఖ్యమంత్రి, గిట్లాంటాడు ఉన్నాడు. మరి ఏం చేద్దాం? భగవంతుడిగో గిట్లా రాసి పెట్టిండు, ఇట్లాంటి ఫలానా టైంలో ముఖ్యమంత్రి వస్తాడు, కొంచెం అవస్థలు ఉంటాయని చెప్పేసి ఆనాడు చెప్పిండు, ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం.